బాగానే పైసలు జమ చేసినట్టున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు పైసలతో? నాకు తెలిసి పైసలతోటి మన కోసం బట్టలు కొంటావు. నాకు తెలిసి ఈ పైసలతోనే నాకు ఎయిర్పోర్ట్స్ కొంటావు. పొట్టి సోమే నువ్వు ఆగు, మా కోసం బట్టలు కొంటుండు. ఏ కొంగ నువ్వు ఆగు, ఈ చిట్టి చెల్లి కోసం ఎయిర్పోర్ట్స్ కొంటుండు. ఆపు నువ్వు ఆపు. నా కోసం కొంటుండే. నేను ఇంత కష్టపడి పైసలు జమ చేసింది నీకు ఎయిర్పోర్ట్స్ ఇంక బట్టలు ఇప్పియని ఇంకనా కాదా? ఈడ ఎర్రిపప్ప కొండెరిపప్ప అని ఏమన్నా రాసిందా? అడేం లేదు కదా. ఓకే మొత్తం చెట్లు ఊపి చూస్తున్నా ఏదో. నాకు తెలిసి నేను ఏం కొనుక్కోవాలో మీకోసం కాదు, నేను డిసైడ్ అయినా. కాదు అంటే మా కోసం కాదా? కాదు. ఏ పిల్లలు ఆగండి, వాడు నా కోసం పట్టు చీర కొట్టుండు. నీకోసం కూడా కాదు మమ్మీ. బాబు మీరు ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినా ఈసారి నేను మాత్రం కరిగేదే లేదు. మమ్మీ ఆపే యాక్టింగ్. అంతేనా? అంత మంచిగా చెప్పింది కదా మమ్మీ ఇప్పుడే. అయితే ఓకే. వీటికి ఏం తక్కువ లేరు అనుకుంటా. అరే నాకు లేని ఎక్సైట్మెంట్ మీకెందుకు చెప్పండి? నీకు ఎక్సైట్మెంట్ లేదు కదా, అందుకే మాకుంది. ఏం చెప్పినావు అనుపు. అరే తొందరగా వలగొట్టు. 1 2 3. నా పైసలు నా పైసలు నా పైసలు నా పైసలు నా పైసలు అరే నా పైసలు అరే. వెరీ గుడ్. అంటే నీ పైసలు అనబోయి నా పైసలు అంటున్నా నేను. అర్థమైంది చూస్తే నేను. అరే మీ ఇద్దరికి చెప్తున్నా, గల్లా వలగొట్టిన తర్వాత నేను కాకుండా ఎవరైనా పైసలు తీసుకున్నారు అనుకో, ఆ నోట్లో కాకి రెట్ట, పెద్ద రెట్ట, ఇంతకాలం రెట్ట. ఇప్పుడే చెప్తున్నా. అన్నయ్య కిల్బెటా, మీ అందరు ఇట్లా అడుకుంటుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అమ్మా అమ్మా అట్లా అనిపిస్తుంది నాకు. నీతో ఏం మాట్లాడేది? అన్న పైసలు తీసుకో. ఏం చెప్పినా నేను కాకుండా ఎవరైనా పైసలు తీసుకోరనుకో, ఆ నోట్లో కాకి రెట్ట. ఇంకో నా నాలుక మీద మచ్చలు కూడా ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఇక ఇడిచేరి వాడు అన్నాడంటే అయినా అవుతుంది. చూసిరుగా మీరిద్దరు నా పవర్. ఇక దొబ్బేయండి. జరగండి 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 జరగండి. ఇది నా కష్టానికి ఫలితం. అదే ఏముంది లోపల చూపియా నేను. నువ్వు చూపించకపోతే నేనే తీస్తా వచ్చి. షూజా షూజా? మీ ముగ్గురికి డ్రైనేజ్ దిమాగు. ఇది షూస్ అనరు, స్నీకర్స్ అంటారు. ఆ పైసలతోటి నువ్వు షూస్ కొన్నావా? ఈ గబ్బు షూస్ కొన్నావా? అంటే 20,000 షూస్ ఇవి. మంచిగా మనకి 10 జతల బట్టలు కొంటుండే. నేనైతే 5 పట్టు చీరలు కొంటున్నా. నేనైతే 5 లిప్స్టిక్లు, 5 ఫౌండేషన్, 5 కన్సీలర్లు కొంటుండే. నీ పైసలు కాదు. నీ పైసలా? కాదు. నీ పైసలా? కాదు. కాదు కదా. గమ్మున పక్కకి జరగండి జరగండి జరగండి. సౌమ్య, నా స్నీకర్స్ మీద బట్ట కప్పు. నీ చెడు దృష్టి దీని మీద పడ్డదనుకో మొత్తం నాశనం అయిపోతాయి. జరగండి. అరే అక్కిరిగా అనుబాడేడు ఉండరా? కనిపిస్తలేడు. ఏమో మమ్మీ నాకు తెలియదు. మరి నీ పక్కన ఎవరున్నారు? పక్కన ఇదిగో. అరే మెంటలోడో పిచ్చోడో అవలగా ఎవరైనా షూస్ బెడ్ మీద పెడతారా? మమ్మీ మమ్మీ చోలకి రక్తం వచ్చినట్టున్నాయి. మమ్మీ కొత్త స్నీకర్స్ మమ్మీ, ఖరాబ్ అయింది, అందుకే పక్కన భద్రంగా పెట్టుకున్నా. తీసి బయట పడే, నువ్వు కూడా పడిపో అక్కడ. మమ్మీ నన్ను ఏమైనా మమ్మీ, నా పాండా స్నీకర్స్ ని ఏమనకు నువ్వు, మంచిగుండది. మమ్మీ వాడిని కూడా చూడ నేను. ఏదో ఒకటి చావు. పండుకోబెట్ట పండుకో. తిన్నావా అఖిలు? తినేసిన సౌమ్య, నా బుజ్జిపన్న స్నీకర్స్ కూడా తినేసేసింది. ఏంటది షూస్ సోఫా మీద? తినాలా వద్దా నేను? సౌమ్య, నా స్నీకర్స్ నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది. నేను తినాలా వద్దా ఇప్పుడు? అరే ఎవరైనా తింటారా? అట్లా
గలీజ్గా. తింటే తిని లేకపోతే లేదు. ఒక పని చేయి, ఒక షూస్ లో నీళ్లు పోసుకో, ఇంకో షూస్ లో అన్నం పప్పుచారు వేసుకొని తిను, బాగుంటది. ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదంటావు? ఎందుకు రాలేదంటావు? ఛీ, నేనైతే ఇలా కూర్చొని తినా, నేను పోతున్నా అక్కడ. పో అక్కడ రుచిగా నడు కాలు కడుకోదు నువ్వు. సో చిన్నప్పుడు మా తాత ఈ కథలు చెప్తుంటే నీకు కూడా చెప్తున్నా బెట్ట పాండ బెట్ట చూడు. అక్కితే నేను బయటకు వద్దు జర్నీ కొత్త షూ వేసుకుని వాళ్ళ షూ వేసుకుంటా అని చెప్పి అంతే. అరే మీ చూసారా, మీ తాత ఇప్పించారా షూస్? మన అట్లా అడిగేవరా తమ్ముడు నా షూస్ ఎట్లా తీసుకున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా, స్నీకర్ జోలికి వచ్చినావు అనుకో. షూస్ లా నూడిల్స్ వేసుకొని తింటుండేమో. నాకు ఏదో ఏడుపు సప్పుడు వినిపిస్తుంది. అవ్వ నాకు కూడా వినిపిస్తుంది. ఏడుపు సౌండ్ అఖిల్గా తిన్నాడు. అరే ఏమైంది రా షూస్ పిచ్చోడా? ఇంతకు ఎట్లా జరిగింది ఇది? నా బాటకి సన్కి స్నాప్ తీసామని బాల్కనీలోకి వచ్చిన. ఆ సన్ కిస్ కాస్త కాకిరెట్ట కిస్ అయింది, అంతే కదా. మంచిగా అయింది, మంచిగా అయింది. అరే అఖిల్గా అందుకే దురాశ దుఃఖానికి చేటురా. హలో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా మాట్లాడవా? నేను మాట్లాడవు, కాకి పెట్టేసింది షూల మీద. మాట్లాడింది ఏడోకు. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాడు. నేను షూ కలుపుకుంటా. బాయ్ బాయ్. ఇంకో వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. నేనేం చెప్పినా వచ్చే వీడియో కోసం, పాత వీడియో కోసం అని చెప్పేది. సరే బాయ్ బాయ్. నాకు తెలిసి నువ్వు మా కోసం చెప్పినా కదా డైలాగ్. నాకు తెలిసి పైసలతోటి మనకు ఏ పొట్టి సౌమ్య మా కోసం బట్టలు కొంటుండు. ఏ కొంగ నువ్వు వాగు ఈ మీరు ఎంత ఓవర్ యాక్టింగ్ చేసి మీరు ఎంత కాటా నీకు ఎగ్జైట్మెంట్ లేదు కదా. చెప్పు సామె, ఇంగ్లీష్ నేర్పి సామెకి. అరే మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నా, నేను గాన ఓకే వాళ్ళు స్టార్ట్ అవ్వమి. జరగండి జరగండి సౌమ్య. నువ్వు జావే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా షూస్ వద్దలు పోవద్దు. పోగరా కాదు కదా. ఆ సన్ కిస్ కాస్త కాకిరెట్ట ఇంతకు ఎట్లా లేదు. 1 2 3 స్టార్ట్.